శ్రీ గణేశాయ నమః. ఎవరితో సంధి శిథిలమవదు? సజ్జనులతో. ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండినదేది? యాగకర్మ. లోకానికి దిక్కు ఎవరు? సత్పురుషులు. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? భూమి ఆకాశములందు. లోకాన్ని కప్పి ఉన్నది ఏది? అజ్ఞానం. శ్రాద్ధవిధికి సమయమేది? బ్రాహ్మణుడు వచ్చినప్పుడు. మనిషి దేనిని విడిచి స్క్రజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? గర్వం విడిచినచో స్క్రజనాదరణీయుడు, క్రోధం విడిచినచో శోకరహితుడు, లోభం విడిచినచో ధనవంతుడు, తృష్ణ విడిచినచో సుఖవంతుడు అగును. తపస్సు అంటే ఏమిటి? తన వృత్తి కులధర్మం ఆచరించడం. క్షమ అంటే ఏమిటి? ద్వంద్వాలు సహించడం. సిగ్గు అంటే ఏమిటి? చేయరాని పనులంటే జడవడం. సర్వధని అనదగువాడు ఎవడు? ప్రియాప్రియాలను సుఖదుఖాలను సమంగా ఎంచువాడు. జ్ఞానమంటే ఏమిటి? మంచి చెడ్డల్ని గుర్తించగలగడం. దయ అంటే ఏమిటి? ప్రాణులన్నింటి సుఖము కోరడం. అర్జవం అంటే ఏమిటి? సదా సమభావం కలిగి ఉండటం. సోమరితనం అంటే ఏమిటి? ధర్మకార్యములు చేయకుండుట. దుఃఖమంటే ఏమిటి? అజ్ఞానం కలిగి ఉండటం. ధైర్యమంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహం. స్నానమంటే ఏమిటి? మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం. దానమంటే ఏమిటి? సమస్త ప్రాణుల్ని రక్షించడం. పండితుడెవరు? ధర్మం తెలిసినవాడు. మూర్ఖుడెవడు? ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు. ఏది కాయం? సంసారానికి కారణమైంది. అహంకారం అంటే ఏమిటి? అజ్ఞానం. డంభం అంటే ఏమిటి? తన గొప్ప తానే చెప్పుకోవటం. ధర్మం అర్థం కామం ఎక్కడ కలియును? తన భార్యలో తన భర్తలో. నరకం అనుభవించేవారెవరు? ఆశపెట్టి దానమివ్వనివాడు, వేదాల్ని ధర్మశాస్త్రాల్ని దేవతల్ని పితృదేవతల్ని ద్వేషించేవాడు, దానం చెయ్యనివాడు. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? ప్రవర్తన మాత్రమే. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? మైత్రి. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? అందరి ప్రశంసలు పొంది గొప్పవాడవుతాడు. ఎక్కువ మంది మిత్రులు ఉన్నప్పుడు ఏమవుతాడు? సుఖపడతాడు. జీవితం మొత్తము మీద సుఖముగా ఉండేవాడు ఎవరు? ఎవరు సంతోషంగా ఉంటాడు? అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు. ఏది ఆశ్చర్యం? ప్రాణులు ప్రతిరోజు మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోతాననుకోవడం. లోకంలో అందరికన్నా ధనవంతుడెవరు? ప్రియయు అప్రియయు, సుఖము దుఃఖము మొదలైన వాటిని సమంగా చూసేవాడు. స్థితప్రజ్ఞుడని ఎవరిని అంటారు? నిందాస్తుతులందు, శీతోష్ణాదులందు, కలిమి లేమిలందు, సుఖదుఖాదులందు సముడై, లభించిన దానితో సంతృప్తుడై, అభిమానాన్ని విడిచి అరిషడ్వర్గాలను జయించి స్థిరబుద్ధి కలవాడే ఎవరైతే ఉంటాడో వానిని స్థితప్రజ్ఞుడని అంటారు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.